ఓం శ్రీ మాత్రే నమః. రాసి పెట్టుకోండి. ఈ వృశ్చిక రాశి వారికి డిసెంబర్ నెల 2, 3, 4 తేదీల్లో అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది. గత కొంతకాలంగా మీరు పడుతున్న కష్టాల నుండి పూర్తి విముక్తి రాబోతోంది. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మారిపోతుంది. అసలు ఈ డిసెంబర్ నెల 2, 3, 4 తేదీల్లో ఈ వృశ్చిక రాశి వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా మారబోతుంది అన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతుంది, డిసెంబర్ నెల 2, 3, 4 తేదీల్లో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి క్లియర్గా ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈ రాశి వారి సమయంలో బాధ్యతను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగండి. గొప్ప ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో తీసుకునే నిర్ణయాలు 1కి 2 సార్లు ఆలోచించి అమలు చేయండి. ఓర్పు శక్తిని ఇస్తుంది. నవగ్రహ ధ్యాన శ్లోకాలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయని చెప్పడంలో సందేహం లేదండి. శ్రీ లక్ష్మి కటాక్షం మీ పైన ఉంటుంది. కృషికి తగిన ఫలితాలు దక్కుతాయి. ఆశయాలు నెరవేరుతాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. దైవ బలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగం వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. సమష్ట కృషి శ్రేయస్సును అందిస్తుంది. కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది. నవగ్రహ ధ్యాన శ్లోకాలు మానసిక శాంతిని కూడా ఇస్తాయని చెప్పడంలో సందేహం లేదు. ఈ వృశ్చిక రాశి వారికి సమయం అంతా కూడా మీరు ఊహించని రీతిలో అయితే మారిపోతుందండి. ఈ డిసెంబర్ నెలలో ఈ వృశ్చిక రాశి వారి జాతకంలో కలగబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి. ఈ డిసెంబర్ నెల ఈ వృశ్చిక రాశి వారికి హెచ్చు తగ్గులు అనేవి ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. మీరు మీ యొక్క కోపాన్ని ముందుగా అదుపులో ఉంచుకోవాలి మరియు అహంతో నడిచే ప్రవర్తనను మాత్రం తగ్గించుకోవాలి. మీరు సంబంధాలలో ముఖ్యమైన సమస్యలకు దారితీయవచ్చు. మీరు ఏకాగ్రతతో ఉండడం కొంచెం కష్టంగానే అనిపించవచ్చు. ఇది మీ యొక్క ఉద్యోగాన్ని ఇబ్బంది పెట్టే పదంగా ఉండవచ్చండి. బహుశా మీరు ఉద్యోగాలను మార్చడానికి కూడా మార్చవచ్చు. వ్యాపారస్తులు ఈ నెల ప్రారంభమైతే అవుతుంది. మీరు పనిలో ఎంత శక్తివంతంగా ఉన్నట్లయితే కనుక మీ యొక్క వ్యాపారంలో మీరు అంత మంచి విజయాన్ని సాధిస్తారు. విద్యార్థులు కష్టపడి పనిచేస్తే ఈ నెల అంతా కూడా చాలా బాగుంటుంది. మీరు ఎంత ఎక్కువ కృషి చేస్తే అంత ఎక్కువ ప్రతిఫలం మీకు దక్కుతుంది. కుటుంబ జీవితంలో కొంత అశాంతి మరియు ఉద్రిక్తత కూడా కలగవచ్చు. మీరు మీ యొక్క తండ్రి మంచి సలహా మరియు మార్గదర్శకత్వం నుండి కూడా మీరు ఆశించవచ్చు. ఆర్థికంగా ఈ సమయం మొదటి సగం అధిక ఖర్చులు చూడవచ్చు, కానీ చివరి సగం ఆర్థికపరమైన లాభాలు పొందవచ్చు. విద్యార్థులకు ఈ సమయం శ్రమ మరియు అంకిత భావం చాలా అవసరం. మీ కృషికి మీ యొక్క విజయానికి సహాయం చేస్తుంది మరియు మీ యొక్క ముఖ్యమైన విద్యా మైలురాయిని కూడా మీరు సాధించవచ్చు. మీరు విదేశాల్లో చదువుకోవాలని ఆశిస్తూ ఉన్నట్లయితే మీ యొక్క పూర్తి ప్రయత్నాలు ఈ నెలలో ఒక కోరిక అనేది నెరవేరుతుంది. మీ యొక్క శృంగార సంబంధంలో ఉన్నట్లయితే ఈ నెలలో కొన్ని సవాళ్లు అడ్డంకులుగా కూడా ఉండవచ్చు. వివాహితులకు ఈ నెల ప్రారంభం మధ్యస్థంగా ఉంటుందండి మరియు సంబంధంలో మీ యొక్క ప్రేమ కూడా పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి ఈ నెల సగటుగా కనిపిస్తుంది. ఈ నెల ఆరోగ్యపరంగా హెచ్చు తగ్గులతో నిండి ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఆకస్మిక పొత్తి కడుపు నొప్పిని కూడా మీరు అనుభవించవచ్చు. కాబట్టి ఈ యొక్క అవకాశాలను అనుమతించడానికి ప్రయత్నించడం మంచిది. మీరు చేయాల్సిన పరిహారాలు: మంగళవారం రోజున ప్రసాదం పంచినట్లయితే కనుక మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందామండి. ఈ వృశ్చిక రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైన రూపాన్ని కలవారుగా ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, వారి యొక్క
అవతల వారి యొక్క కష్ట సుఖాలను కూడా వీరెప్పుడు కూడా పంచుకుంటూ ఉంటారు. మంచి ధర్మగుణాన్ని కలవారుగా ఉంటారు. మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది. స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా చాలా ఇష్టం. అంతేకాదు వారి యొక్క కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటారు. వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది. అనగా చాలా దృఢమైన శరీరాన్ని కలవారుగా ఉంటారు. కోపతాపాలు వీరిలో అధికంగా ఉంటాయి. అందువల్ల ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతో కూడా వీరి తగాదాలు పెట్టుకుంటారు. ఈ వృశ్చిక రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు. వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజం ఇతరులు వీరిని చూసి వీరిని భయపడి గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది. అయినప్పటికీ చాలా అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతుంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగానే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుందండి. అందువల్ల వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలు క్షణించిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. వీళ్లలో కొంతమంది దేశాటనం చేసేవారు ఉంటారని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోంది. ఈ వృశ్చిక రాశి వారు అన్ని వేళ్లలో పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా అధికంగా ప్రేమిస్తారు. వీరితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు. ఈ వృశ్చిక రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం అనేది ఉంటుంది. ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ వృశ్చిక రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు. ఈ రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుందండి. ఏ విషయాన్ని కూడా వీరు మనసులో దాచుకోలేరు. అందువలన వృశ్చిక రాశి వారిని కొందరు ద్వేషిస్తూ ఉంటారు. బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో విజయాన్ని సాధిస్తారు. ఈ రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగులు కూడా తమకు అనుకూలంగానే వీరు మార్చుకుంటూ ఉంటారు. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే ఈ రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.